ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే బైనరీ ట్రీ ఫైండ్ అవుట్ చేయాలి. బైనరీ ట్రీ గీయాలన్నమాట యూజింగ్ ఇన్ ఆర్డర్ అండ్ ప్రీ ఆర్డర్. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మీకు మినిమం కాన్సెప్ట్ తెలియాలి. ఫస్ట్ ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. ఫస్ట్ ప్రీ ఆర్డర్లో డేటా వస్తుంది, నెక్స్ట్ ఎల్పిటిఆర్, నెక్స్ట్ ఆర్పిటిఆర్. అండ్ ఇన్ ఆర్డర్లో ఫస్ట్ ఎల్పిటిఆర్ వస్తుంది అండ్ డేటా వస్తుంది అండ్ రైట్ పాయింటర్. పోస్ట్ ఆర్డర్లో ఫస్ట్ ఏం వస్తుంది, ఎల్పిటిఆర్ వస్తుంది, తర్వాత ఆర్పిటిఆర్, నెక్స్ట్ డేటా. ఫర్ సపోజ్ ఇది అనుకో బైనరీ ట్రీ అనుకో, ప్రీ ఆర్డర్లో ఫస్ట్ మనం ఈ ఎలిమెంట్ రాస్తాం, ఏబిసి అని రాస్తాం. అది ఇన్ ఆర్డర్ అనుకో బిఏసి రాస్తాం. అదే పోస్ట్ ఆర్డర్ అనుకో బిసిఏ రాస్తాం. అలా అన్నమాట. నెక్స్ట్ ఇది కాదు కాన్సెప్ట్. ఇన్ ఆర్డర్ ప్రీ ఆర్డర్ యూజ్ చేసి మనం బైనరీ ట్రీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ప్రీ ఆర్డర్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది, ఏ కదా, ఏతో ట్రీ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ ప్రీ ఆర్డర్లోతో ఫస్ట్ ఇది ఏతోనే కదా స్టార్ట్ చేసాం. ఏ తర్వాత లెఫ్ట్ తర్వాత రైట్, అందుకే ఏతో స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఈ ఏని ఇన్పుట్లో ఎదుర్కోవాలి మనం. ఈ ఏ చూడండి, మనం చెప్పాం కదా ఇన్ ఆర్డర్ అంటే ఫస్ట్ లెఫ్ట్, ఆ తర్వాత డేటా, తర్వాత రైట్ పాయింటర్. ఫస్ట్ బిఏసి కదా, సో ఏకి లెఫ్ట్ ఉన్నవన్నీ ఈ సైడ్ ఉంటాయి. ఇటు ఏమేమి ఉంటాయి, హెచ్బిజిసి ఉంటాయి. అండ్ ఏకి తర్వాత ఏమున్నాయి, ఈడిఎఫ్ అనేవి ఇటు ఉంటాయి అన్నమాట. సరేనా? ఏకి లెఫ్ట్ సైడ్ అన్నీ ఈ 4 ఎలిమెంట్స్ ఉంటాయి. ఏకి రైట్ సైడ్ ఈడిఎఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఏ తర్వాత ఏమొచ్చింది, బి ఇక్కడ రాసుకోండి. ఇన్ ఆర్డర్లో హెచ్పిజిసి, ప్రీ ఆర్డర్లో నెక్స్ట్ ఇవి ఇన్నిట్లో ఉన్నాయో రాసుకోండి. ఆర్డర్ బిహెచ్సిజి, ఈ ఎలిమెంట్స్తో ఇక్కడ ఏమున్నాయో అవి చూసుకొని ఈ ప్రీ ఆర్డర్లో ఆర్డర్ రాసుకోవాలన్నమాట. ప్రీ ఆర్డర్లో ఈ ఎలిమెంట్స్ ఇందులో వెతుక్కొని ఆ ఆర్డర్లో రాసుకోవాలి. హెచ్బిజిసి ఇక్కడ ఉంది, హెచ్ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ జి ఉంది, సి ఉంది కదా. బిహెచ్సిజిలో ఉంది కాబట్టి బిహెచ్సిజి అని రాసుకున్నాం. ఫస్ట్ బి ఉంది కదా, ఈ బి ఇక్కడ పెట్టుకోవాలి. ఈ బి ఎక్కడ ఉంది, ఇందులో ఇక్కడ ఉంది. సో హెచ్ అనేవి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, జీసీ అనేది రైట్ సైడ్ ఉంటుంది. హెచ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇక్కడ జీసీ అనేవి ఉంటాయి కదా, జీసీ ఉంటాయి. ఈ జీసీ ఇందులో చూసుకోవాలి. ఫస్ట్ ఏం ఎలిమెంట్ వచ్చింది, సి వచ్చింది కదా, సో సి రాసుకుంటాం. సికి లెఫ్ట్ సైడ్ ఏముంది, రైట్ సైడ్ ఏం లేదు కాబట్టి ఇక్కడ నీళ్ళలా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏంటి, జి. అలా ఇప్పుడు ఏకి లెఫ్ట్ సైడ్ ఈడిఎఫ్, ఇన్ ఆర్డర్లో ఈడిఎఫ్ ఈ ఆర్డర్లో ఉంది. అండ్ ప్రీ ఆర్డర్లో ఏ ఆర్డర్లో ఉంది, డిఈఎఫ్లో ఉంది. సో డిఈఎఫ్ రాసుకుంటాం. ఫస్ట్ ఎలిమెంట్ డి కదా, ఇక్కడ డి రాసుకోవాలి. సరేనా? డి, ఈ డి ఇందులో మధ్యలో ఉంది. లెఫ్ట్ సైడ్ ఏమున్నది, ఈ ఉంది, రైట్ సైడ్ ఎఫ్ ఉంది. సో ఇక్కడ ఈ వస్తుంది, ఇక్కడ ఎఫ్ వస్తుంది. ఇదే మ్యాట్రీ ఏంటి, ఇప్పుడు ఏ బి డి హెచ్ సి జి ఈ అండ్ ఎఫ్. ఇది బైనరీ ట్రీ. This is the unique binary tree for in order and pre-order given.